సుమారు 19 రోజుల పాటు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశాలో పలు ప్రాంతాలు, కొంకన్, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోనూ విస్తరించనున్నాయి. గుజరాత్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఇంకా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిశాయని, రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర మొత్తం వ్యాపించి పొరుగున ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్లో కూడా ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందు మే 24నే పలకరించాయి. ఆ తర్వాత దక్షిణ, ఈశాన్య, పశ్చిమ భారతంలోకి ప్రవేశించాయి. కానీ ఉన్నట్టుండి మే 29 నుంచి రుతుపవనాల్లో స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం అవి వేగం పుంజుకున్నాయని, వీటి ప్రభావంతో రాబోయే 10 రోజుల్లో పశ్చిమ తీరం, మధ్య, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల్లో కదలిక లేక జూన్ మొదటి అర్ధభాగంలో భారత్లో సగటు కంటే 31% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు నైరుతి వేగం పుంజుకోవడంతో జూన్ రెండో అర్ధభాగంలో సగటు కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే రోజుల్లో రుతుపవనాలు మరింత వేగంగా పురోగమిస్తాయని, ఈ నెలాఖరులోగా దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ముంబై శివారు నగరాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఉదయం 8 గంటల వరకు ముంబైలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 5.8 సెంటీమీటర్లు, 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 18 మంది మరణించారని, 65 మంది గాయపడ్డారని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాలకు ముంబై, థానే, పాల్ఘర్ తదితర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, రాయ్గఢ్కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. బస్సులు, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు నదులు, జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కన్నూర్, కాసరగోడ్ సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మలపురం జిల్లా తెన్నల్లో 21 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కోజికోడ్లోని వడకరలో 18 సెంటీమీటర్లు, కాసరకోడ్, కన్నూరులోని పలు ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.